హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎంపోటెరిక్ నేచర్ గురించి చూద్దాము. సో దిస్ ఈజ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. అందరూ నోట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది నేను చేస్తున్నాను. సో గైస్, మీకు వీడియోస్ అండ్ నోట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి ఎందుకు కావాలనేది. ఓకే, సో గైస్, ఎంపోటెరిక్ నేచర్, ద నేచర్ ఇన్ విచ్ ద సబ్స్టాన్స్ షోస్ బోత్ acidic as well as basic behavior is called as empoteric nature. Okay, dissociation of strong acid and strong base and weak acid and weak base. Okay, so strong acid or strong base that represented by single arrow and weak acid or weak base represented by double arrow. ఓకే, సో గైస్ ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ వచ్చేసరికి HCl, HNO3, H2SO4, HBr, HI. స్ట్రాంగ్ బేస్ వచ్చేసరికి NaOH, KOH అండ్ వీక్ యాసిడ్ HF, HCO, HCH3CO, H2S. వీక్ బేస్ FeOH3 అండ్ COH twice. ఓకే, సో ఎగ్జాంపుల్ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది దేనికైనా యూజ్ అవుతుంది. నేను నోట్స్ పెడుతున్నాను కాబట్టి దాంట్లో ఇది ఒక పార్ట్. ఓకే గైస్, అండ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ అండ్ A plus B gives rise to C plus D, that is normal reaction. A plus B is double reaction, that is C plus D dissociation reactions. సింగిల్ యారో అండ్ డబుల్ యారో ఉంది మనకి. సో గైస్ అది చూడండి. అండ్ సో గైస్, ఇది నోట్బుక్ అండ్ నోట్స్ అడిగారు కాబట్టి నేను ఇది ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోండి అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ comment on comment section. So thank you guys.